కోటబొమ్మాలి పిఎస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కోటబొమ్మాలి పిఎస్ సినిమా ఒకటి. పోలీస్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంది. ఓటీటీలో రిలీజ్ కానుంది. పోలీసులే వెంటాడి పట్టుకోవడమే ఈ సినిమా కథ. రవి, రామకృష్ణ, కుమారి అనే ముగ్గురు కానిస్టేబుళ్ల జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయింది. కోటబొమ్మాలి పిఎస్ సినిమాను ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న కోటబొమ్మాలి పిఎస్ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు, ఓట్ల కోసం కుల మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే దాని గురించి ఈ సినిమాలో చూపించారు. కోటబొమ్మాలి పిఎస్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి.